కార్పొరేటర్ కిడ్నాప్ వెనుక జవహర్ నగర్ మేయర్ తండ్రి అయ్యప్ప అతని అనుచరులు హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న కలెక్టరేట్ లో మేయర్ కావ్యపై అవిశ్వాసానికి సిద్ధం కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాసానికి 10వ వార్డు కార్పొరేటర్ గండి రామచందర్ ప్రేరేపిస్తున్నాడనే కోపంతో మేయర్ తండ్రి కిడ్నాప్ చేశారని పలువురు అంటున్నారు. అంతేకాకుండా గతంలో 18 మంది కార్పొరేటర్లు టూర్కు వెళ్లారు. వారితో పాటే టూర్కు వెళ్లొద్దంటూ రామచందర్ రెడ్డిని మేయర్ తండ్రి అయ్యప్ప అడ్డుకొని బెదిరించారు. అయ్యప్ప అతని అనుచరుల నుండి తప్పించుకున్న రామచందర్ రెడ్డి ఓఆర్ఆర్ మీదుగా వెళ్తుండగా చేసి మరీ కిడ్నాప్ చేశారు. మేయర్ తండ్రి అయ్యప్ప అనుచరగణం కిడ్నాప్ చేస్తుండగా చూసిన మరో కార్పొరేటర్ సత్యనారాయణ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అడ్డుకుని బెదిరించి రామచంద్రులు లాక్కొని వెళ్లారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అసలు జవహర్ నగర్ లో కార్పొరేట్ కిడ్నాప్ కలెక్టర్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 20 రోజుల నుంచి కూడా అక్కడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం మెజార్టీ కార్పొరేటర్లందరూ కూడా అక్కడ ఇచ్చడం నిపత్తిపడుతుంది. దాంతో పాటు మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తేదీ కూడా నిన్న కలెక్టర్ ఖరారు కూడా చేశారు. ఖరారు చేసిన తర్వాత ఈ రాజకీయాల రోజుకి మరపులు చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 10 మంది కార్పొరేటర్ గోవాకి వెళ్ళారు. గోవాలో అక్కడ వారు టూర్ కూడా వేసి వచ్చినట్టు అది చెప్పబడుతుంది. అయితే 18 మందికి మద్దతు తెలుపుతున్నాడు అనేది కూడా గండి రామచంద్రన్ తన వాహనం చేసి మేయర్ తండ్రి అయినటువంటి మేకల అయ్యప్ప అతన్ని కిడ్నాప్ చేశారంటూ కూడా ప్రత్యక్ష సాక్షి అక్కడ తెలపడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఉన్నటువంటి ఎవరైనా సత్యనారాయణ అన్నారు. ఆయన ద్వారా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అది పోలీసులు ఇప్పుడే కేసు నమోదు చేశారు. ఎక్కడి వరకు తీసుకున్నారు ఏంటి అనేది కూడా ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరా కూడా విజువల్స్ అనేది కూడా చెక్ చేస్తుండడం చెప్పండి కనపడుతుంది. ఈయన సత్యనారాయణ చెప్తున్నట్టుగా ఎటు నుంచి వీరు కారులో వెళ్తున్నప్పుడు వీరు ఎంతమంది వచ్చారు ఏంటి అనేది కూడా కొన్ని చోట్ల సీసీ కెమెరా విజువల్స్ కూడా దొరికాయని కూడా పోలీసులు చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని వారిపైన కూడా కేసు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దేశపాటు మేయర్ తండ్రి ఆయన అనుచరులు కూడా ఈ యొక్క కిడ్నాప్ చేశారనేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా గత సంవత్సరాల నుంచి మేయర్ కావ్యపై వారు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఏకపక్షంగా వెళ్తున్నారు. అక్కడ అభివృద్ధి పనులు కూడా ఆమె చాలా ఆటంకం చేస్తుంది. ఇటు కార్పొరేట్లు కూడా కలుపుకుని వెళ్ళటం లేదనేసి కూడా ఆమె పైన చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి వాదులు రోజు రోజుకి పెరిగిపోతుండడంతో చాలా మంది ఎటువంటి పరిస్థితులను ఆవిష్కరణ తీర్మానం వస్తుంది. కాబట్టి నాకు కావాల్సిన కార్పొరేటర్లంతా అదుపులో ఉంచుకోవాలి, తన కార్పొరేటర్ అంతా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లు పగ్గుపట్టినటువంటి నేపథ్యంలో కనపడుతుంది. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వారికి హక్కులు ఉంటాయి కాబట్టి ఎవరికి ఓటు వేయాలనేది కూడా వారు డిసైడ్ చేసుకుంటారు. ఈ రకంగా కిడ్నాపులు చేయడము, బెదిరింపులు చేయడము, వారిపైన కేసులు పెట్టించడం ఇలాంటివి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి బెదిరింపులు చేసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలాంటి చేయబోతున్నారంటూ కూడా ఇప్పుడు కేసులు పెట్టే ఇది లేకపోవడంతో ఇట్లా కిడ్నాపులకు తెరలేపారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు వారు వాపోతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి కన్సర్న్లోని ఇది కూడా జరుగుతాయని కూడా వారు చెప్తున్నారు. ఇప్పటికే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేయర్ కావ్యాన్ని మేము దించుతాం, కొత్త మేయర్ని మేము ఎన్నుకుంటామనేసి కూడా కార్పొరేటర్లు చెప్తున్నారు. అయితే ఇదే విషయం పైన ఇప్పుడు కేసు నమోదైనటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఈ కార్పొరేటర్ కిడ్నాప్ కలకలంపై కూడా ఆయన కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కిడ్నాప్ కానీ లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లింటే వెంటనే వదిలేసి ఉన్నది కూడా వారు అనుచరులకి ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ 10వ వార్డు కార్పొరేటర్ గండి రామచంద్ర మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన ఆకర్షితులన్నారు. దాంతో పాటు ఆయన కొంతకాలంగా 6 ఏళ్ల నుంచి కూడా గతంలో కావ్య పైన చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా మనకు సమాచారం. ఇప్పుడు ఈ కిడ్నాప్ కలకలం అనేది ఇప్పుడు దీన్ని ఒక సంచలనంగా పడుతూ పోలీసులు దాన్ని చేసే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ రానా.